డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. కుబేరుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు పొందడం ఎలా? కుబేరుడు డివైన్కి ట్రెజర్, డివైన్ బ్లెస్సింగ్స్కి ఒక ట్రెజర్ అని చెప్పొచ్చు. డబ్బు, సంపద, సమృద్ధి ఇవన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క అంశాలు, స్వరూపాలు అయితే వాటిని సేఫ్ గార్డ్ చేసేది, రక్షించేది, డిస్ట్రిబ్యూట్ చేసేది కుబేరుడని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. స్క్రిప్చర్స్లో రాసి ఉన్నది, దేవతలు సైతం, పెద్ద పెద్ద మహారాజులు సైతం ఏదైనా న్యూ వెంచర్ని స్టార్ట్ చేసే ముందు కుబేరుడి యొక్క బ్లెస్సింగ్స్ కొరకే ఎదురు చూసేవారు అని స్క్రిప్చర్స్లో కూడా లిఖించబడి ఉన్నది. మరి ఈ కుబేరి తత్వాన్ని మీరు పొందితే మీ మేనిఫెస్టేషన్కి 1000 ఏనుగుల బలం. దీనికి సంబంధించి సనాతన ధర్మంకి దీనికి సంబంధించిన మేజర్ హిడెన్ సీక్రెట్స్ని భగవంతుడి యొక్క ఆశీర్వాదం ద్వారా ఈ వీడియోలో రివ్యూ చేయడానికి ప్రయత్నిద్దాం. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. గుర్తుపెట్టుకోండి, మీ కొరకు అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి ఎప్పుడా తోడుగా ఉంటుంది. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో విశ్వగురు వైబ్రెంట్ శ్రీ వంశీ గారు ఉన్నారు. వీరు డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం. గురుగారు నమస్తే. ఆత్మ నమస్కారం. గురుగారు, మనకి సిరి సంపదలు అని అనుకున్నప్పుడు లక్ష్మీదేవితో పాటు ఎక్కువగా మనం కుబేరుడిని కూడా వింటూ ఉంటాం. ఆ పేరు అనేది కుబేరుడు అనుగ్రహం ఉంటే కూడా మనకి సిరి సంపదలు ఉంటాయి అని చెప్పి. అలాంటి కుబేరుడి యొక్క ఆశీర్వాదం మనం పొందాలి అంటే ఏం చేయాలి? కుబేరుడి యొక్క ఆశీర్వాదం పొందడానికి దేర్ ఆర్ ద 3 ways. మంత్ర, యంత్ర, ముద్ర. మంత్రాస్ ద్వారా, యంత్రాస్ ద్వారా, ముద్రాస్ ద్వారా కుబేరుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం పొందొచ్చు. విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం క్లీం శ్రీ మానసాదేవి స్వాహా. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. కమింగ్ టు ద టాపిక్. కుబేరుడి యొక్క ఆశీర్వాదం పొందడం చాలా సులభం. కుబేరుడి యొక్క ఆశీర్వాదం ఓన్లీ డబ్బు సంపాదించడం కొరకు మాత్రమే కాదు. సేవింగ్స్, ప్రాస్పరిటీ, స్టెబిలిటీ, స్థిరత్వం, అది మల్టిపుల్ అవ్వడం, అది మన నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్ళడం, ఒక లీగసీగా కంటిన్యూ అవ్వడానికి కూడా కుబేరుడి యొక్క ఆశీర్వాదాలు కావాలి. దేవతలు సైతం, మహాయోగులు సైతం, రాజులు సైతం ఏదైనా ఒక న్యూ థింగ్ స్టార్ట్ చేసే ముందు ఆశీర్వాదాల కొరకు ఎదురు చూసేది కూడా కుబేరుడి యొక్క ఆశీర్వాదం కొరకే. ఆయనే మనకి సేఫ్ గార్డ్. లక్ష్మీదేవి యొక్క స్వరూపం డబ్బు, సంపద, ఈ మెటీరియలిస్టిక్ వెల్త్, గుడ్స్ ఏమైతే ఉందో దాన్ని సేఫ్ గార్డ్ చేసేది, ప్రొటెక్ట్ చేసేది, డిస్ట్రిబ్యూట్ చేసేది కూడా కుబేరుడు. అందుకే కుబేరుడికి ధనాధిపతి అంటాము. మనం ఇప్పుడు సిరి సంపదలకి అధిపతి అనుకున్న వెంకటేశ్వర స్వామి కూడా కుబేరుడి దగ్గరే. ఎగ్జాక్ట్లీ, వండర్ఫుల్ పాయింట్ యు మెన్షన్. కీప్ ఇట్ అప్. సో ధనాధిపతి అంటాం కుబేరుడికి. సో కుబేరుడి యొక్క ఆశీర్వాదం 100% మనకి కావాలి. అండ్ మనీ మేనిఫెస్టేషన్ చేస్తున్న వాళ్ళు, ఈ మేనిఫెస్టేషన్ ఫాలో అవుతున్న వాళ్ళు ఈ కుబేరుడి యొక్క ఆశీర్వాదాలు, ఈ మనీ మేనిఫెస్టేషన్ చేసే వాళ్ళు ఈ కుబేరుడి యొక్క ఆశీర్వాదాలు ఈ సాధన చేస్తే వాళ్ళు చేస్తున్న మేనిఫెస్టేషన్ సాధనకి 1000 ఏనుగుల బలం యాడ్ అవుతుందని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి సింపుల్. ఈ కుబేరుడి యొక్క ఆశీర్వాదం పొందడానికి 3 విధానాలు ఉన్నాయి. మంత్ర, తంత్ర, ముద్ర. పాయింట్ నెంబర్ 1, మంత్ర. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విట్టేశ్వరాయ నమః. రెండోది ఓం యక్షాయ కుబేరాయ నమః. ఈ మంత్రాస్ని రెగ్యులర్గా 100 times చాంటింగ్ చేసామనుకోండి, మాటే మంత్రము. ప్రతి మంత్రాకి మనం ఉచ్చరించే ప్రతి వర్డ్కి ఒక సౌండ్ ఉంటుంది. మంత్ర మరణాత్ త్రయేతి అని సాంస్క్రిట్లో ఉంది. అంటే ఏంటి? ఏదైనా ఒక సౌండ్ రిపీటెడ్గా విత్ డివోషన్, విత్ కన్సిస్టెన్సీ చాంటింగ్ చేస్తే అదే శ్రీరామ రక్ష అవుతుంది. మరణాత్ త్రయేతి ఇతి మంత్ర. రిపిటేషన్ గివ్స్ ఎనర్జీ. మంత్ర మన్, మనసు, త్రయ ఫ్రీ ఫ్రమ్, మనసుని ఫ్రీ ఫ్రమ్ చేసేదే మంత్ర. అలా వచ్చింది మంత్ర అన్న వర్డ్. ఇట్స్ ఎ సాంస్క్రిట్ వర్డ్. ద లాటిన్ వర్డ్ కేమ్ ఫ్రమ్ మానస్ అండ్ త్రయ. మానస్ అంటే మనసు, అందులో మన్, త్రయాలో త్ర, మంత్ర. ఓకే. ఇప్పుడు ఏదైతే ఓం ఇక్షాయ కుబేరాయ నమః ఆర్ ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం
విట్టేశ్వరాయ నమః అన్న మంత్రాన్ని రెగ్యులర్గా 1 or 2 times చాంటింగ్ చేయగలిగితే కుబేరుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు. కుబేరుడి ఆశీర్వాదం ఏమవుతుంది? సంపద మాత్రమే కాదు, గ్రోత్, స్థిరత్వం, స్టెబిలిటీ, ఆ లీగసీ, ఆ సేఫ్, ఆ గ్రోత్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళడం, ఆ ఎనర్జీ అన్నీ వస్తాయి. ఇది త్రూ మంత్ర. సెకండ్ వన్ ఏంటి? యంత్ర. కుబేరు యంత్రాలు మనకు దొరుకుతాయి, గూగుల్ చేసినా దొరుకుతుంది. అలాంటి కుబేరు యంత్ర శుక్రవారం రోజు సూర్యుడు ఉదయించక ముందు చక్కగా పచ్చిపాలతో కానీ గంగాజలంతో క్లెన్జింగ్ చేసి కాస్త శాండిల్వుడ్, చందనము, పసుపు కుంకం వేసి కాస్త పువ్వు అక్షంతలు వేసి ఒక దీపం చూపించి, దానికి ఒక దీపం చూపించి మన బీరువాస్లో లాకర్స్లో పెట్టుకున్న ఆర్ఎల్స్ ఉత్తరం వైపు ఇంట్లో పెట్టుకున్న ఎక్సలెంట్ రిజల్ట్. అక్కడ ఒక నెయ్యితో ఒక దీపం పెట్టి మంత్రా చాంటింగ్ చేయండి. ఊరికినే చెప్పలే, ఇవన్నీ రిజల్ట్ వస్తాయి. కానీ కర్మయోగులుగా, మానవుడిగా మన యాక్షన్, మన పని మాత్రం 100% చేయాలి. కర్మయోగులుగా మన ఎఫర్ట్స్ మనం పెడితే దానికి దైవశక్తి, దివ్యశక్తి, విశ్వశక్తి తోడయి సులభంగా, సునాయాసంగా, ఎఫర్ట్లెస్గా మేనిఫెస్టేషన్ జరుగుతుంది. కుబేరుడు ఉత్తరం వైపు ఉంటాడు, నార్త్ డైరెక్షన్, తెల్ల గుర్రం పైన. ఓకే, ఒక పాట్లో గోల్డ్తో, ట్రెజర్తో కుబేరుడు ఉంటాడు. ఉత్తర స్థానం కుబేరుడిది. అండ్ ఈ యొక్క కుబేరు యంత్ర వీలైతే మన ఆఫీసెస్లో కానీ ఇంట్లో కానీ ఉత్తరం వైపు పెట్టుకొని ఫ్రైడే పూజ చేసి ఒక దీపం పెట్టి మంత్ర చాంటింగ్ చేయండి. అక్కడ మొత్తం ఆ కుబేరుడి యొక్క వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. సీక్రెట్ ఏంటి తెలుసా? కలియుగంలో భగవంతుడి ఆశీర్వాదం పొందడం చాలా ఈజీ. మంత్రశాస్త్రంలో నామ మంత్ర అన్నది ఒకటి ఉంది. మంత్రశాస్త్రంలో 5 ఉన్నాయి: బీజ మంత్ర, వేద మంత్ర, నామ మంత్ర, ఇలా ఉన్నాయి. అందులోనే ఒకటి మేనిఫెస్టేషన్, 5వది మోడర్న్ మేనిఫెస్టేషన్. మంత్రశాస్త్రంలో 5వది మోడర్న్ మేనిఫెస్టేషన్, అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. అందులో 3rd వన్ ఏంటి? నామ మంత్ర. లక్ష్మీదేవి అలిగి సముద్రంలోకి వెళ్ళిపోతే దేవతలు, రాక్షసులు సంవత్సరాల తరబడి క్షీరావదనం చేస్తే అప్పుడు కమలము నుండి బయటకు వచ్చింది. కాబట్టి కమలవాసిన్యాన్ని లక్ష్మీదేవికి నేమ్. ఎన్ని సంవత్సరాలు? కొన్ని సంవత్సరాలు కష్టపడ్డారు అటు దేవతలు, రాక్షసులు. బట్ ఇప్పుడు అమ్మా లక్ష్మీదేవి అంటే చాలా అమ్మ పలుకుద్ది. అది కలియుగం కొన్న బెనిఫిట్. కలియుగంలో కష్టపడాల్సిన పనిలే. నీకు డివోషన్ ఉందా, కన్సిస్టెన్సీ ఉందా, పర్సిస్టెన్సీ ఉందా, డిసిప్లైన్ ఉందా, యాక్షన్ ఉందా, ధర్మం ఉందా, అమ్మొచ్చి కూర్చుంటది. కలియుగం కొన్న బెనిఫిట్ అది. ఓం శ్రీం శ్రీం అని రోజు 1 or 2 times చాంటింగ్ చేయండి. ఓం శ్రీం రిజి అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి చాంటింగ్ చేయండి. చేస్తూ సేవా కార్యక్రమాలు చేయండి, గుడ్ కర్మ చేయండి. నీ ధర్మాన్ని నువ్వు నడిపించు. లక్ష్మీదేవి ఇల్లు వదలదు, 7 తరాలు విడిచిపెట్టదు. ఇట్స్ ఈజీ ఇన్ కలియుగ. సో యంత్ర ఇంట్లో పెట్టిన, మన యొక్క బీరువాల లాకర్లో పెట్టిన, మన వ్యాపార స్థలంలో పెట్టిన కుబేరుడి యొక్క ఆశీర్వాదాలు. ఓన్లీ సంపదే కాదు, కన్సిస్టెన్సీ, గ్రోత్, ఆ రాయల్టీ, ఆ లీగసీ, ఆ స్టెబిలిటీ అంతా ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ చిన్న రెమెడీ ఏంటంటే, ఇంటిలో కానీ వ్యాపార స్థలంలో కానీ ఉత్తరం వైపు ఒక పాట్లో, ఒక వీలైతే ఒక కాపర్ పాట్, ఏదైనా ఒక పాట్లో, ఏదైనా ఒక చిన్న ప్లేట్లో అన్కుక్డ్ రైస్, అంటే వండని రైస్, బియ్యం ఉంటాయి కదా, వేసి పెట్టండి ఉత్తరం వైపు. ఇంటి మొత్తం ఎనర్జీ, స్టెబిలిటీ, మనీ స్టెబిలిటీ ఉంటుంది. ఊరికినే చెప్పలే ఇవన్నీ. ఎందుకు? ప్రతిదీ కూడా ఒక ఎనర్జీ క్యారీ చేస్తుంది. అష్ట ధనలక్ష్మిలో 2వ ధనలక్ష్మి ఎవరు? ధనలక్ష్మి. 3rd వన్ ధాన్యలక్ష్మి. ఓం శ్రీం ధనలక్ష్మి, ఓం శ్రీం ధాన్యలక్ష్మి. ధాన్యం, రైస్ లక్ష్మీదేవే కదా, ఫుడ్ కదా, అది కూడా లక్ష్మీ స్వరూపమే. కాబట్టి నార్త్ ప్లేస్లో ఒక పాట్లో, ఐరన్ పాట్లో కానీ, స్టీల్ పాట్లో కానీ, వెండి పాట్లో కానీ, అక్కడ మీరు ఏదైనా మీ శక్తికి తగ్గట్టు చిన్న పాట్ ఆర్ చిన్నది ఏదైనా ఒక దానిలో మీరు పెడితే ఉత్తరం వైపు, ఇట్స్ అన్ ఎనర్జీ. అండ్ 3rd వన్ ఏంటి? ముద్ర. మంత్ర అయింది, యంత్ర అయింది, 3rd వన్ ముద్ర. సింపుల్. ఈ ఈ లాస్ట్ 2 fingers సెంటర్కి తీసుకొచ్చి ఇలా కలిపితే వీ కాల్ ఇట్ ఎస్ ఏ కుబేరు ముద్ర. ఏమంటాం? కుబేరు ముద్ర. యాజ్ పర్ సైన్స్ మనం మాట్లాడుకుంటే ఆయుర్వేదాలో మర్మ పాయింట్లు ఉన్నాయి, 108 మర్మ పాయింట్స్. అండ్ బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ యొక్క నెర్వ్స్ వీటికే కనెక్ట్ అయి ఉంటాయి సైన్స్ పరంగా చూసుకున్నా. అండ్ ఎప్పుడైతే కుబేర్ ముద్ర ప్రాక్టీస్ చేస్తాం, ఈ 3 కలుస్తాయో బ్రెయిన్ థీటా వేవ్ యాక్టివేట్ చేస్తుంది. థీటా వేవ్ ఇస్ ద రైట్ టైం ఫర్ ద మెడిటేషన్, ఫర్ ద మేనిఫెస్టేషన్, ఫర్ ద ప్రేయర్స్. సో అటు మీరు సైన్స్ పరంగా చూసుకున్నా మైండ్కి చాలా రైట్ టైం ప్రేయర్స్కి, మెడిటేషన్స్కి, మేనిఫెస్టేషన్స్కి. అండ్ ఇది కుబేర్ ముద్ర. వీలైతే తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ కుబేర్ ముద్ర వేసుకొని వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చొని
పైనుండి బంగారపు వర్షం ధనవర్షం కురుస్తుందని గ్రహించి ఓం శ్రీ యక్షాయ కుబేరాయ నమః అన్న మంత్రాన్ని చాంటింగ్ చేసినా, ఆర్ ఎల్స్ ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విట్టేశ్వరాయ నమః అన్న మంత్రాన్ని చాంటింగ్ చేసినా, అయ్యా కుబేర స్వామి నీకు నా వందనాలు ధన్యోస్మి అన్నా, యూ విల్ సీ ద బ్లెస్సింగ్ ఆఫ్ శ్రీ 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 లార్డ్ కుబేర. సింపుల్ మంత్ర త్రూ యంత్ర త్రూ ముద్ర కుబేరుడి యొక్క ఆశీర్వాదాలు పొందితే లక్ష్మీదేవికి సేఫ్ గార్డే ఆయన కాబట్టి లక్ష్మిని ప్రసాదించేస్తాడు. అండ్ ఇంత సంపాదించాక ఐశ్వర్యాన్ని పొందాక ఐశ్వర్యం మనకే కాకుండా కృతజ్ఞత రూపంలో కొంత సేవ చేయాలి, లోక కళ్యాణం కొరకు, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు, నీడీ పీపుల్కు డొనేషన్స్ రూపంలో, చారిటీస్ రూపంలో, మోగజీవులకు వీ హ్యావ్ టు డూ సంథింగ్ దట్స్ ఎ గుడ్ కర్మ. తద్వారా జన్మల నుండి కొనసాగుతున్న పాపాలు ప్రక్షాళన జరుగుతుంది. ఇది చేస్తూ మానవ జన్మ పొందాము కాబట్టి మానవ కర్మ ఏదైతే ఉందో కర్మయోగులుగా మనం యాక్షన్, మన పని, మన ధర్మం మనం చేస్తే కుబేరుడు యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు అందిస్తాయి. ఇది మనతో ఆగిపోకూడదు కాబట్టి అందరూ కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. అది మీ కంటి ముందు కనిపించిన అది ఆశీర్వాదమే, అది మీ చోట్లో వినిపించిన ఆశీర్వాదమే, అది మీరు చాంటింగ్ చేస్తున్న ఆశీర్వాదమే. ఇది మనతో ఆగిపోకూడదు కనుక మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్ పెట్టండి. అండ్ అతి త్వరలో మీరు నేను సెప్టెంబర్ 21వ తారీఖున కలవబోతా ఉన్నాం ధన బ్రహ్మాస్మి సాధనలో. సో అందరికీ కూడా బాగా చక్కగా అర్థమై ఉంటుంది. అండ్ ఈసారి కూడా మీరు కోర్సెస్ డిఫరెంట్ గా డిజైన్ చేశారు, మన క్లాసెస్ కూడా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. అండ్ ఇది అందరికీ కూడా చాలా చక్కగా, అంటే ఇంపార్టెంట్ గా అందరూ అటెండ్ అవ్వాల్సిన కోర్స్ అని అంటున్నారు. దాని గురించి మీరు చెప్తారు? ష్యూర్ అమ్మా. ఓపెన్ గా మాట్లాడుకుంటే మొన్న వినాయక చవితి నాడు బ్రహ్మాండంగా విఘ్నేశ్వరుడి యొక్క ఆశీర్వాదం పొందడం జరిగింది. అందరం చక్కగా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో విఘ్నేశ్వరుడికి సంబంధించిన సాధనలో ఆ రోజంతా అలీలనమై ఉన్నాము, ఆ సాధనలో మునిగి తేలుతూ ఉన్నాము. ఆ తరువాత ఆల్మోస్ట్ కెమెరా ముందుకు వచ్చి టూ months అయింది బికాస్ ఆఫ్ హెక్టిక్ స్కెడ్యూల్స్. అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీస్కి, మన డిసైపుల్స్కి, సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి, సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఏమి చెప్పాలి అని ఆలోచించే ప్రాసెస్లో భగవంతుడి ఆశీర్వాదం ఒక మాట కనిపిస్తుంది, వినిపిస్తుంది తరంగాల రూపంలో. భగవంతుడి యొక్క ఆశీర్వాదం అది ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు అని చెప్పడంలో కూడా నాకు అనుమానమే లేదు. ఒకవేళ రేపు భవిష్యత్తులో మాట్లాడినా దానికి బేజం వేసింది కూడా వైబ్రెంట్ శ్రీ వంశీ గారు, అది అమ్మవారి ఆశీర్వాదం అని చెప్తా ఉన్నా. అది ఏంటి అంటే ధన బ్రహ్మాస్మి. ధన బ్రహ్మాస్మి అంటే ఐ ఆమ్ వెల్త్, ఐ ఆమ్ అబుండెన్స్, నేనే సంపదకి ప్రతిరూపం, నేనే సమృద్ధికి ప్రతి స్వరూపం అని అర్థం. సో దీనికి సంబంధించి ధన బ్రహ్మాస్మి 7 days సాధన అని చెప్పి ఈ సెప్టెంబర్ 21వ తారీఖు నుండి కంటిన్యూస్ గా సెప్టెంబర్ 27వ తారీఖు వరకు ఇది దైవ కార్యక్రమము జూమ్ కాల్లో ఉండబోతుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉండబోతా ఉంది. ఏం మాట్లాడుతున్నామంటే మనీ కర్మ ప్యూరిఫికేషన్. ఇప్పుడు మీరు డబ్బు కొరకు సఫర్ అవుతున్నారు, సంపాదించిన డబ్బు నిలవట్లేదు, సంపాదించిన డబ్బు నరులు పాలైపోతా ఉంది, ఎంత సంపాదించినా ఏమీ ఉండట్లేదు, నాకు ఇవ్వాల్సిన వాళ్ళు నాకు ఇవ్వట్లేదు, తెలియకుండా అప్పుల్ని ఆకర్షిస్తున్నాను. వీటన్నిటికీ కారణాలు ఏంటి అంటే మనీ కర్మ. జన్మల నుండి ఒక పాపాలు అలా కంటిన్యూ అవుతాయి త్రూ బ్లడ్ లైన్. పూర్వ జన్మంలో చేసిన పుణ్య కార్యక్రమమో పాప కార్యక్రమమో, యాన్సిస్టర్స్, ఇంటి పెద్దల దగ్గర నుండి కొన్ని వస్తాయి. అంటే జన్మల నుండి మనీకి సంబంధించిన కర్మ ప్యూరిఫికేషన్ అయ్యేటట్టు మాట్లాడబోతా ఉన్నాం. అలానే పంచభూతాస్ యాక్టివేషన్ మాట్లాడబోతున్నాం, కొన్ని యంత్రాస్ కొరకు మాట్లాడబోతా ఉన్నాం, లక్ష్మీదేవి యొక్క సిద్ధి పొందడం కొరకు కొన్ని మాట్లాడబోతున్నాం, కొన్ని డివైన్ కోడ్స్, కొన్ని మేనిఫెస్టేషన్ కోడ్స్ మాట్లాడబోతా ఉన్నాం, కొన్ని స్పిరిచువల్ రెమెడీస్, పరిహారాలు అంటాం కదా, కొన్ని పరిహారాలు మాట్లాడబోతున్నాం, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ గురించి మాట్లాడబోతా ఉన్నాం. సులభంగా సునాయాసంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, కటాక్షం ఎలా పొందాలి, తెలిసి తెలియక చేసిన పాపాలకు క్షమాభిక్ష ఎలా కోరుకోవాలి, శరణాగతి ఎలా వేడుకోవాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఎలా ఆరాట పడాలి, ఒకటా రెండా, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, ఇవన్నీ కూడా యూనివర్సల్ సైన్స్ లోకి వచ్చేస్తాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్ అన్ని మాట్లాడబోతా ఉన్నాం. అండ్ ఈ ప్రోగ్రామ్ మళ్ళీ భవిష్యత్తులో ఉంటుందా అంటే 100% ఉండదు. ఎవరైనా మాట్లాడారు అంటే వాళ్ళకి బీజం కూడా ఈ ప్రోగ్రామ్ అని ఒక్కసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ధన బ్రహ్మాస్మి అనే టాపిక్ ఇప్పటి వరకు సౌత్ ఇండియాలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భూ ప్రపంచంలోనే ఎక్కడైనా లేదు. ఉంది అంటే షోమి, అది నాకు భగవంతుడి ఆశీర్వాదం అని ప్రౌడ్ గా చెప్తున్నాను. అది నా కొరకు కాదు,
అహం బ్రహ్మాస్మి వాళ్ళ కొరకు, అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ కొరకు, మన తెలుగు వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఒక మెసెంజర్ గా భగవంతుడి యొక్క ఆశీర్వాదం అది. కరెక్ట్. ఇది అయితే చాలా పెద్ద ప్రోగ్రామ్ అయిపోతుంది. అయితే అందరూ కూడా దీనికి రిజిస్టర్ అవ్వచ్చు. సో రిజిస్టర్ అవ్వడానికి మనకి ఇక్కడ కింద స్క్రీన్ పైన నంబర్స్ ఉంటాయి, వాటిని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీరు ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి గురువు గారిని పర్సనల్గా వచ్చి కలిసి మీరు మాట్లాడాలి అని అనుకుంటే పర్సనల్ అపాయింట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని కొరకు కూడా మీరు కింద స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే అపాయింట్మెంట్స్ అనేది ఫిక్స్ చేస్తారు. మీరు వచ్చి గురుగారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై సనాతన్ ధర్మం. అతి త్వరలో కలుద్దాం. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ.